ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక మీరు తెలుస్తారా మేం తెలుసాలా, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హతపై హైకోర్టు. ఇక 4 వారాలే గడుపు, పిటిషన్లు వెంటనే స్పీకర్ ముందు ఉంచాలి, వాటిపై విచారణ షెడ్యూల్ రూపొందించాలి, వివరాలు నివేదికను రిజిస్టర్ నివేదించాలి, లేదంటే మేమే సుమోటుగా విచారణ జరిపి తీర్చిస్తాం. ఇక సభ గడుపు ముగిసేదాకా స్పీకర్ మౌనంగా ఉంటే ఆ 5 ఏళ్లు కోర్టులు చేతులు కట్టుకొని కూర్చోలేవు. ఎమ్మెల్యేలు ఫిరాయింపులు కేసులో హైకోర్టు కీలక తీర్పు. అసెంబ్లీ సెక్రటరీ ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనం బీఆర్ఎస్ నేత కౌశిక్ వివేకానంద పిటిషన్లపై తీర్పు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక అనర్హత పిటిషన్ల స్పీకర్ స్పందించినప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన స్పీకర్ ఉత్తర్వులు జారీ చేయవచ్చా లేదా అనే అన్నదే మా తీర్పు ప్రధాన అంశం. పార్టీ ఫిరాయింపుపై స్పీకర్ సహితుకమైన సమయంలో నిర్ణయం తీసుకోవడం అన్న అంశం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది. నిర్ణీత సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని పిటిషన్లు వాడిన సరికాదని, ఎందుకంటే స్పీకర్ నిష్క్రియాత్వాన్ని నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడానికి ఎంతకాలం ఉపేక్షించాలని ప్రశ్నించింది ఆ హైకోర్టు. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పిఎస్సి చైర్మన్ పదవి. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరకెపూడి గాంధీని పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న ముఖ్యమంత్రి రెడ్డి. ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ నామినేటెడ్ చేయకపోయినా అరకెపూడి గాంధీ నియామకం చరిత్రలో తొలిసారిగా అధికార పార్టీకి వ్యక్తికి పిఎస్సి చైర్మన్ పదవి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఫిరాయింపు సీట్లతో ఉప ఎన్నికలు. ఫిరాయింపుకు ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానంలో ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు. ఫిరాయింపు ఎమ్మెల్యే విషయంలో హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నాం. ఇక పార్టీ ఫిరాయింపులు అరికట్టేందుకు కఠిన చట్టం తెస్తామని ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చిన కాంగ్రెస్ ఆ తర్వాత ఫిరాయింపులు ప్రోత్సహించింది. ఒక పార్టీ గెలుపులో ఎవరో మరో పార్టీకి వెళ్ళడం అంటే నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలకు మోసం చేయడమే. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల విషయంలో ఫిర్యాదు చెందించే 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ స్పీకర్ లెక్క చేయడం దురదృష్టకరం. పార్టీ మారిన ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఖాయమంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. తీర్పునకు అనుగుణంగా స్పీకర్ 4 వారాలు నిర్ణయం తీసుకున్న ప్రజాస్వామ్య కాపాడుతాం ఆశిస్తున్నాం. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హత పెట్టు ఖాయమని హైకోర్టు తీర్పు తేలిపోయిందన్నట్టు హరీష్ రావు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక 3 రోజులు భారీ వర్షాలు. పూరి వద్ద తీరం దాటిన వాయుగుండం. పలు జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఇక వాట్పల్లి ఎస్ఐ లక్ష్మణ్ సస్పెన్షన్. నమస్తే తెలంగాణ కథనానికి స్పందన అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక డిఎస్సి ఫైనల్ కిలోను తప్పులు. డిఎస్సి కార్యాలయానికి బాధితులు క్యూ. ఇక రిజల్ట్కి విడుదల చేయాలని డిమాండ్. ఇక సవరించిన న్యాయం చేయాలంటూ అభ్యర్థులు ఆవేదన అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూసాం. ఇక మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య. అప్పులు బాధలు భరించలేక మనస్తాపం, అడవిలో చెట్టుకు ఉరుసుకొని బలప్రాణం. యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక పంచాయతీ కార్మికుడు ఆత్మహత్య. 3 నెలల వేతనాలు రాకపోవడంతో మనస్తాపం. నీటి మునిగిన నిమ్మకు నీరెత్తినట్టు. కరెంట్ కనెక్షన్ పైసలు ఇవ్వాలని సర్కార్. పట్టెం పంప్ హౌజ్ డివాటరింగ్ పనులు నిలిపివేత. 3 సొరంగాల్లో 26 లక్షల క్యూబిక్ మీటర్ల నీళ్లు. పంప్ హౌజ్ మరో 6 లక్షల క్యూబిక్ మీటర్లు. ఇక ప్రభుత్వ నిధులు వస్తే పునరుద్ధరణ సేవలు. ఒక్కో విద్యుత్ కనెక్షన్లకు 62 కోట్లు అవసరమని హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక చేనేత రుణమాఫీలు మాఫీ చేస్తాం. బతుకమ్మ చీరలు బాకీలు 290 కోట్లు విడుదల. మహిళా సంఘాల సభ్యులు ఏడాదికి 2 చీరలు. ఇక ఐఏఎస్టీ ఏర్పాటు. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతాం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఇక ఇంజనీరింగ్ సీట్లు పెంపునకు అనుమతి. మాప్ ఆఫ్ కౌన్సిలింగ్ జరపాలన్న హైకోర్టు. ప్రవేశాలకు తుది తీర్పునకు లోబడి ఉంటాయని వెల్లడించడం జరిగింది. హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించింది. ఇది ఈరోజు నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసిన. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM News.